3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధి చేస్తున్న ఈ గవర్నమెంట్ చూస్తారా? లేకపోతే నేను బటన్ నొక్కానని ఆయన వెనకే వెళ్తారంటారు ఓటర్లు రేపు పొద్దున ఇప్పుడు ఆయన ఏం అభివృద్ధి చేశారో చూశారు. 19 నుంచి 24 దాకా ఏం అభివృద్ధి చేశారో చూశారు. ఆయన బటన్ నొక్కాను, అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, ఇంటింటికి ఇచ్చాను అని చెప్పాడు. అయినా కూడా ఆయనకి ఇచ్చింది 175, 11 ఇచ్చారు. ఇవాళ మళ్ళా నేను ఇస్తానన్నా కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ చేసి చూపిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఏదైతే మేనిఫెస్టోలో అమలు చేస్తానన్నటువంటి చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అమలు చేస్తానన్నటువంటి చెప్పినటువంటి దానిలో 4,000 పెన్షన్ చేస్తానన్నారు. 3,000 నుంచి ఒక్క నెలలో గెలవంగానే అమ్మటే 1,000 రూపాయలు పెంచారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులందరూ కూడా 3,000 ఇచ్చేటటువంటి పెన్షన్ 4,000 చేయాలి. నువ్వు 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఇవాళ ఎలక్షన్లో గెలవంగా అన్నా క్యాంటీన్ పెడతానన్నారు. అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడికి వేడి అన్నం పెడతామన్నారు. ఈ రాష్ట్రంలో మహిళలందరికీ ఉచితంగా బస్సు ఇస్తానని చెప్పారు. ఈ రాష్ట్రంలో మహిళలకే కాకుండా ఇవాళ బోనస్ కింద దివ్యాంగులకు కూడా బస్సు ఫ్రీ కల్పించారు. ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పాం. ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం మనం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదల అక్కా చెల్లెమ్మలందరికీ డ్వాక్రా రుణాలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. వాళ్ళు వ్యక్తిగతంగా 1,00,000 రూపాయలు డ్వాక్రా రుణాలు ఇస్తా ఉన్నాం. ఇంకేం చేయట్లేదు మనం. ఇవాళ చెప్పినవన్నీ చేసేటటువంటి దాన్ని మన ప్రభుత్వం ఇవాళ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలు కూడా ఒక పక్కన రాజధాని అమరావతి అభివృద్ధి చెందుతూ ఉంది. ఇవాళ వైజాగ్ చూస్తేనేమో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వాళ్ళ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి, భోగాపురం ఎయిర్పోర్ట్ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి నడుస్తూ ఉంది. ఇవాళ రాయలసీమ ప్రాంతం, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో ఇవాళ అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వండి, అక్కడికి వచ్చేటటువంటి పరిశ్రమలు కానివ్వండి, వాళ్ళ కియా అనుబంధ పరిశ్రమలన్నీ కూడా మళ్ళీ అనంతపురంలో ఏర్పాటు చేసేందుకు ఈ నాయకులు, కూటమి ప్రభుత్వ నాయకులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇవాళ ఇక నువ్వు వచ్చేది లేదు, పెట్టేది లేదు. నువ్వు పార్టీ రాబోయేటువంటి కాలంలో తల్లికి చెల్లికి న్యాయం చేయలేనటువంటి నాయకుడు నువ్వు జనానికి ఏం న్యాయం చేస్తావని జనం చెబుతా ఉన్నారు. వాళ్ళు మేము చెప్పేది కాదు. నీకు చాప్టర్ క్లోజ్, నువ్వు 29 కాదు 34 చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు కదా. ఇది షర్మిల గారు వెనకాల చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తా ఉన్నాడు. ఆయనే మొన్న ఎలక్షన్ కూడా పెట్టుబడి పెట్టాడని చెప్పి షర్మిల వెనకమాల చంద్రబాబు నాయుడు గారు మాకు అవసరమేముంది? ఇవాళ షర్మిల గారికి ఆ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆవిడ రాష్ట్ర అధ్యక్షురాలు. ఎవరు బిడ్డ? ఆమె ఎవరి కూతురు? వైఎస్ఆర్ కూతురు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొడుకు జగన్మోహన్ రెడ్డి. మీ ఇద్దరు అక్క తమ్ముడు మీ ఇద్దరు చూసుకోవాలా. మీ ఇద్దరు పంచాయతీ తీసుకొచ్చి నువ్వు మాకు తగిలిస్తే మాకేం అవసరం? వాళ్ళ షర్మిల గారికి మేమెందుకు సపోర్ట్ చేస్తాం? ఈ తెలుగుదేశం పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ. ఇది మాకు షర్మిల గారితో అవసరం ఏముంది? వాళ్ళ ఆమెతో రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఏముంది? వాళ్ళ నీకు అవసరం. ఆ చెల్లెళ్ళు ఆస్తి లాక్కుని బయటికి దోసేసినటువంటి వ్యక్తి నువ్వు. ఆమె చెబుతుంది బయటకు వచ్చి, మమ్మల్ని చెప్పమని చెబుతుంది ఆవిడ. నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి మా అమ్మగారే మా తల్లిగారు అనేటువంటి విజయమ్మ గారిని బయటకు వచ్చి చెప్పమని చెబుతుంది ఆవిడ. మరి ఆవిడ చెప్పలేకపోతుంది కదా. జగన్మోహన్ రెడ్డి నువ్వు లాక్కున్నావు అన్న సంగతి తల్లి చెబుతుంది, చెల్లి చెబుతుంది. వాళ్ళు రాష్ట్రంలో వైఎస్ఆర్ గారి నాయకులు, మరి ఆయన ఉన్నటువంటి అనుంగ శిష్యులు వాళ్ళందరూ కూడా వాళ్ళు నువ్వు లాక్కున్నావనే చెబుతున్నారు కదా. దాన్ని నువ్వేదో సరి చేసుకుండా ఆ షర్మిల వెనకమాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, షర్మిల ముందు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, షర్మిల పక్కన బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఈ పనికిమాలిన మాటలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి? నీ తల్లిని, చెల్లిని, మేనల్లుడిని, మేనగోడల్ని, బావని, లేకపోతే నీకున్నటువంటి నీ బాబాయ్ కూతుర్ని వీళ్ళందరూ రోడ్డు ఎక్కి నువ్వు చంపావు, బాబాయ్ నువ్వే చంపించావు, బాబాయ్ని అవినాష్ రెడ్డి చంపించాడని నీ బాబాయ్ కూతురు వాళ్ళందరూ చెబుతుంటే మాకేం సంబంధం? అది నీ పంచాయతీ నువ్వు చేసుకో. మాకున్నటువంటి ఈ రాష్ట్రంలో అభివృద్ధి, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు, ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు న్యాయం చేయాలా, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దానిలో బిజీగా ఉండడం తప్పితే నీ చెల్లెలు ఏం చేస్తుంది, మీ అమ్మగారు ఏం చేస్తున్నారు, మీ వివేకానంద రెడ్డి కూతురు ఇంకో చెల్లెలు ఏం చేస్తున్నారు మాకు అవసరం లేదా. ఈ పనికిమాలిన అవన్నీ కూడా మాటలు మానేసి నువ్వు కూడా ప్రజల్లోకి వచ్చి, అయ్యా నేను తప్పు చేశాను, ఈ 19 నుంచి 24 వరకు ఈ ప్రజలు నన్ను ఎన్నుకుంటే నేను తప్పు చేసి వాళ్ళ కోల్పోయాను, నేను దీనికి పశ్చాత్తాపడుతున్నాను అని చెప్పి నువ్వు క్షమాపణలు కోరితే ఏమన్నా నిన్ను ప్రజలు నమ్ముతారు తప్పితే ఇలాంటి పనికిమాలిన మాట్లాడదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఏం చేస్తుంటారన్న మీరు? బిజినెస్ అండి, ఇంటీరియర్ బిజినెస్. అంటే రాష్ట్రంలో మీరు ఇంటీరియర్ బిజినెస్ అన్నారు కాబట్టి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎలా ఉందండి?
అంటే గత 5 సంవత్సరాలు ఏం లేదండి. ఆ, కొత్తగా ఇప్పుడే మొదలైంది కాబట్టి కన్స్ట్రక్షన్ కానీ అవి కానీ ఇవి కానీ ఈ ప్రభుత్వంలోనే బాగా సాగుతుంది. ఏపీసీఆర్డీఏ కూడా బాగా పికప్ అయింది. ఆ, మెగా ప్రాజెక్టులు కానీ చిన్న చిన్నవి పెద్ద పెద్ద అన్ని ఏపీసీఆర్డీఏ దానిలో జరుగుతున్నాయి కాబట్టి బాగానే సాగుతుందండి. అంటే మీ కింద ఎంతమంది పని చేస్తారండి? మా కింద ఒక 150 మెంబర్స్ దాకా ఉంటారు. 150 మెంబర్స్ మీరు ఉపాధి కల్పిస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే ఇప్పుడు ఏదైతే అభివృద్ధి జరుగుతుందో మీ ఇలాంటి వాళ్ళ కింద P4 టైప్ లోనే చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నెలలో ఏం చూసారు మీరు? మీరు ఇంటీరియర్ డెకరేషన్ అన్నారు, ఇది ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు కాబట్టి మీరు ఏం చూసారండి? అంటే గత ప్రభుత్వంలో ఏంటంటే అండి బిజినెస్ గురించి పక్కన పెడితే ముందు అసలు రోడ్లు కూడా సరిగ్గా ఉండేవి కాదు. ఏ ఏరియా కన్నా వెళ్ళాలన్నా కూడా. ఇప్పుడు ఏంటంటే మారుమూల ప్రాంతాల్లో కొండల్లో గుట్టల్లో కూడా రోడ్లు వేసారండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. కళ్యాణ్ గారి దయ వల్ల ఎప్పుడు గిరిజనులు వెలుగు కూడా చూడని వాళ్ళు కూడా కరెంట్ అనేది చూసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఈ చర్యలన్నీ తీసుకుంటున్నారండి. బాగా అభివృద్ధి అయితే జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో. రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది బాగానే. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే అసలు రోడ్లు కరెంట్లే కాదు అసలు ఉపాధి కూడా ఏమీ లేదు. మధ్యతరగతి వాళ్ళు అయితే చాలా చితికిపోయారు గత ప్రభుత్వంలో. ఈసారి ఏంటంటే చిన్న పెద్ద ఏ ఒకటి పనులు అయితే జరుగుతున్నాయి, ఉపాధి అయితే కల్పిస్తున్నారు. అంటే బాగుందంటారా బాగోలేదంటే ఇది గవర్నమెంట్? చాలా బాగుందండి కూటమి ప్రభుత్వం పరిపాలన. గతంతో పోల్చుకుంటే ఏంటంటే ఇప్పుడు యువత అనేది కనుక ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అయితే మొగ్గు చూపుతుంది. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు కానీ ముందు రాష్ట్రంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది పెంచాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అడుగు వేస్తుంది. అంటే ఆ దిశగా గతంలో వాళ్ళు వాగ్దానం చేశారు. ఏదైతే P4 కాన్సెప్ట్ కానీ ఉపాధి కానీ మహిళలకి ఉపాధి కల్పించడం కానీ ఇంకో పక్కన యువతకి ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తున్నారో అది ఇవ్వలేదని వీళ్ళు గొడవ పెడుతున్నారు. నిరుద్యోగ భృతి ఇస్తే మంచిది అంటారా, లేకపోతే ఇలా కంపెనీలు తీసుకొచ్చి బాగు చేయడం ఇంపార్టెంట్ అంటారా? నిరుద్యోగ భృతి అంటే పెన్షన్ ఇచ్చినట్టే కదండి. వయోవృద్ధులకి ఎలా ఇస్తున్నారు పెన్షన్, మరి యువతకి అలా ఇచ్చేది అది ఏ రకంగా హెల్ప్ అవుతుంది? మరి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళతో పాటు ఇంకో 10 మందిని బతికిస్తారు. ఒక బిజినెస్ స్ట్రాటజిక్ ఐడియాలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు యువత. ఫైనాన్షియల్ సపోర్ట్ లేక చాలా ఆగిపోయి పెద్ద పెద్ద ఐడియాస్ డెవలప్మెంట్ చేయాల్సిన యువత కూడా ఆగిపోయి ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటున్న పరిస్థితి గత ప్రభుత్వం నుంచి. అది కూడా ఎక్కడ కూడా కాదు, పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా MSME అలాంటి పథకాల ద్వారా మనకి బాగా సపోర్ట్ చేస్తుంది ఫైనాన్షియల్ గా కానీ ఎలా అయినా సరే. మరి దాన్ని చూసుకునే యువత అనేది చాలా భరోసాగా రాష్ట్రంలో తిరగలుగుతున్నారు. మరి అలాంటి సపోర్ట్ అందించిన కూటమి ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు. అంటే ఇక్కడ మీరు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన పేద ప్రజలు ఎవరు బతకలేని స్థితిలో ఉన్నారు, ఎక్కడ పనులు జరగడం లాండ్ ఆర్డర్ లేదు రాష్ట్రంలో, ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మాట్లాడుతాను. నిజంగా నా పరిస్థితి రాష్ట్రంలో కనపడుతున్నా మీకు అక్కడ అనిపించిందా? లేదండి. ఇప్పుడు మా టీమే ఒక 150 మెంబర్స్ ఉన్నారంటే ఆ 150 మెంబర్స్ తో పాటు వాళ్ళ హెల్పర్లు కానీ వాళ్ళ టీం కానీ దాదాపు ఒక 350-400 మెంబర్స్ ఉంటారు. అంతమంది ద్వారా 400 కుటుంబాలు బతుకుతున్నట్టే. మరి ఇంకెక్కడ ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు అనేది మరి వాళ్ళు ఆలోచించుకోవాలి. ప్రతిపక్షం కూడా లేదు కాబట్టి ప్రతిపక్ష పార్టీ అనడానికి కూడా లేదు. మరి ఆయన అంటున్నాడు కదా ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తాను మాట్లాడతా ప్రజల పక్షం పోరాడతా అంటున్నాడు. మరి ఎప్పుడు పోరాడతాడు అంటాడు? ఇంకా ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకా ఉండేది 1.5 year ఉంటుంది. రాజు ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోతా ఉంటారు అంతా. ఈ లోపల ఆయన ఏం చేయగలుగుతాడు అంటారు, ఏం చేస్తాడంటారు? ఇంకా దానికి కూడా కొన్ని సంఖ్యలు ఉంటాయండి. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే దాన్ని రీచ్ అవ్వకపోతే ప్రతిపక్ష హోదా అడుక్కుని మరీ తీసుకోవడం అనేది చాలా తప్పు. ఇచ్చింది తీసుకోవాలి అంటే హోదా ఉంటేనే ప్రతిపక్షం పోరాడతాడంటారు, లేకపోతే లేపైనా పోరాడాలంటారు? ప్రతిపక్ష హోదా లేపైనా కూడా పోరాడొచ్చండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ ఉంది, ఏముందని పోరాడింది, ప్రజల కోసం పోరాడింది, ధైర్యంగా నిలబడింది. మరి స్థాయి గుర్తింపు తెచ్చుకుంది. 100% షూర్ షాట్ కొట్టింది. 21 MLAs 2 MPs. మరి అలా పోరాడాలి కానీ నాకు ప్రతిపక్షం ఇస్తేనే పోరాడతాం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి. నెల్లూరులో ఇనాగ్రేషన్ చేశారు లోకేష్ గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆర్సింగ్ మెటల్ కంపెనీకి 1 లక్ష కోట్లు ఉత్తరాంధ్ర తీసుకొచ్చారు. గతంలో గూగుల్ లాంటి సంస్థలు తీసుకొచ్చారు. గతంలో ఈ నాయకులు మాట్లాడుతారు మేము చేసిన అభివృద్ధి మేము తీసుకొచ్చిన ఈ కంపెనీ అని చెబుతారు. నిజంగా వీళ్ళు వచ్చిన కంపెనీలు లేకపోతే ఈ గవర్నమెంట్ వచ్చిన ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళని ఎమ్మడబడి రాష్ట్రాలు తీసుకొచ్చారు? వీళ్ళు తీసుకొచ్చింటే వీళ్ళు గెలిచేవారు కదండి. అభివృద్ధి చెయ్యకే కదా ఓడిపోయింది. అభివృద్ధి అనే పదం తెలియని
ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అందరూ అక్కడే ఉన్నారు. ఉమ్. అంటే అభివృద్ధి చేయటం పక్కన మానేసి వాళ్ళు వాళ్ళ మటుకి అభివృద్ధి అయ్యారు. ఉమ్. వచ్చిన అప్పులు కానీ మొత్తం ఎంత స్టేట్ బడ్జెట్ మొత్తం ఆ పార్టీని తినేసింది. ఉమ్. ఎక్కడ అభివృద్ధి అనేది కనిపించలేదు పోయిన ఒక 5 సంవత్సరాల్లో. చాలా ఇబ్బందులు పడ్డారు ప్రజలు కూడా. ఇప్పుడు చూస్తున్నారు, అభివృద్ధిని చూస్తున్నారు కాబట్టి మళ్ళీ ఆయనకి ఛాన్స్ ఇవ్వరు. అంటే మరి ఇక్కడ చూసుకుంటే లోకేష్ గారు నిన్న మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు. ఎవరైతే ఒక పేద మహిళ నన్ను అడిగింది, తన కొడుకులు చదువుకున్నారు, ఉద్యోగ అవకాశాలు ఈ గవర్నమెంట్ లో, నువ్వు వచ్చిన తర్వాత నాకు కనీసం ఉద్యోగాలు ఇప్పి అంటే దానికి నేను 20 లక్షలు టార్గెట్ పెట్టున్నాను, ఆ బేస్ చేసుకుని ఇవాళ ఇలాంటి 1,00,000 ఉద్యోగాలు ఈ కంపెనీ ద్వారా వస్తాయని చెప్పి ఆయన అనౌన్స్ చేశాడు. 20 లక్షలు మేము తెస్తామని చెప్తాను. నిజంగానే మీరు నమ్మగలుగుతారా? ఆయన 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని నమ్ముతున్నారా గట్టిగా? ఉద్యోగాలు అయితే వస్తాయండి. 20 లక్షలు అనేది మరి ఇంకా టైం ఉంది కాబట్టి చూడాలి. ప్రస్తుతానికి ఒక 2-3 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చే ప్రణాళికలో కూటమి ప్రభుత్వం చాలా శరవేగంగా పనిచేస్తుంది. స్టీల్ ప్లాంట్ కానీ మరి హార్బర్లు కానీ ఇవన్నీ డెవలప్ చేస్తుందంటే కొన్ని లక్షల కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉంటాయి. మరి లక్షల ఉద్యోగాలు వస్తాయి గవర్నమెంట్ తరపు నుంచే కానీ, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలా ఉద్యోగాలు ఉంటాయి. బిజినెస్లు బాగా జరుగుతాయి. అంటే ఏ సామాన్యుడు కూడా ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మరి ఇక్కడ చూసుకుంటే రేపు రాబోయే రోజులు ఎలక్షన్ కనుక వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు సంక్షేమం ఉన్న గవర్నమెంట్ని ఎన్నుకుంటారు, లేదా ఓన్లీ మేము బటన్ నొక్కాం, మా అభివృద్ధి చేసింది మేమే అభివృద్ధి చేసాం, పక్కన వాళ్ళు చేసిన కూడా మేమే అభివృద్ధి చేశానని వాళ్ళు నమ్మి ఓట్లు వేస్తారంటారు? ఎవరిని చూసి ఎవరికి ఓట్లు వేస్తారంటారు వచ్చే ఎలక్షన్లో? అభివృద్ధిని చూసే ఓటేస్తారండి. నుంచిన బట్టలు నొక్కితే ఓట్లు వేస్తే మళ్ళీ పోయినసారి 2014 నుంచి 19 వరకు ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రాసెస్ ఏంటి, 2019 నుంచి 24 వరకు ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రాసెస్ ఏంటి అనేది చూసుకుంటే కనుక అంటే రోజు పనికి వెళ్ళి వచ్చే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడి బ్యాంకుల చుట్టూ తిరిగి వాళ్ళ ఉద్యోగాలని సమయాన్ని మొత్తాన్ని వేస్ట్ చేసుకుని మహిళలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు బ్యాంకుల చుట్టూ తిరిగి. అదే బటన్ నొక్కితే సరిపోయిందా? ఇది కరెక్ట్గా ప్రాసెస్ అనేది తెలిసి చెయ్యాలి. డబ్బులు ఇచ్చామంటే సరిపోదు కదా. మరి అంత కష్టపడి చూసి మళ్ళీ దీన్ని అనేది రానివ్వండి. అంటే మరి వాళ్ళు ఏమన్నా మేము వస్తామని చెప్పి బలంగా చెప్తున్నారు, పాదయాత్ర చేసి వస్తాం, మేము జనాలు నిలబడతాం, పాదయాత్ర చేస్తే గత అనుభవాల దృష్ట్యా మాకే వస్తాయని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. మీరేమన్నా ప్రజలకు ఎవరు అభివృద్ధి చేసిన సంక్షేమం ఎవరు ఇస్తే వాళ్ళకి ఓట్లు వేస్తాం మీరు చెప్తారు. ఏ పార్టీ వచ్చే అవకాశం గట్టిగా ఉందని మీరు భావిస్తారు? మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తుందండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 15 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా నిలబడుతుంది, రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తుంది.